చెప్పండి బాబు, ఎట్లా ఉంది ఇప్పుడు గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు కనపడుతున్నాయి రాష్ట్రంలో? మంచి జరుగుతుంది అంటారా? కొంతవరకు జరిగింది. కళ్యాణంలో రోడ్లు ఒకటి విడలు చేసినారు, రోడ్లు పని చేసినారు, కానీ వేరే అంటే ఎక్కడ పల్లెల్లోకి వెళ్ళి ఏం చేయలేదు. ఇప్పుడు స్కూల్ పిల్లలకి తల్లికి వందనము అవన్నీ చెప్పినారే కానీ ఇంతవరకు అమలులోకి రాలే. ఎక్కడికి పింఛన్ డబ్బులు ఉంటే కంటిన్యూగా ఇస్తున్నారు. పింఛన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు అంతే. మిగతా పథకాలు రైతులకైతే ఇంతవరకు ఏం సహాయం అందలేదు. అవి ఇంతవరకు అయింది ఇన్పుట్ సబ్సిడీ ఏటి అందలే ఎవరికి, ప్రజలకి డ్రిప్పులు కానీ ఏమో ఎవరికి అందలే, ఏది అందలే, అన్ని నీళ్ళు. అన్నారు కానీ ఎక్కడ ఫలితం లేదు కదండి. మాట వరకు వచ్చినంతవరకు కానీ చేసిందంతా లేదు. ఏమో జరిగే దినాలు ఏమో చేస్తారు ఇట్లా తెలుసు వంతులు, కానీ ఇంతవరకు అయితే ఏమి జరగలే. జరిగే దిన ఏమో చేస్తారు ఇట్లా తెలుదు, కానీ ఇప్పటికైతే ఏంటి అందులో ప్రభుత్వాలకు వచ్చే ఏటి పథకాలు ఒకటి అందులో సంవత్సరం అవుతా ఉంది. రైతులకంటూ ఏమి లేదు. రైతులకంటే రైతులంతా లేని పరిస్థితి ఎవరికి రాకూడదు సార్. అట్లా ఉంది పరిస్థితి, రైతుల పరిస్థితి. ప్రతి ఒక్కరు రైతు మీద ఉన్నారు, కానీ రైతుకంతా ఏది అన్నాపై సాయం చేయాలి. ఇంతవరకు అయింది. చేసినారు సార్, ఏం చేస్తారని చేసినారు. ఇంతవరకు వాళ్ళు అమలు చేయలేదు. ఇంతవరకు చెప్పినారు మంచి పనులు చేస్తామని చెప్పినారు. రైతులకి చేస్తాం, అందరికీ చేస్తామని చెప్పినారు. స్కూల్ పిల్లలకి బాగా చేస్తామన్నారు, రైతులకి బాగా చేస్తామన్నారు, వ్యవసాయాలకు బాగా చేస్తామన్నారు. అదే తెలంగాణలో అయితే గొర్రెలు కాపులుగా దానికి గొర్రెలు ఇచ్చి వాళ్ళకంతా అనుకుంటారు బాగా. తెలంగాణ ప్రభుత్వం గొర్రెలు ఇచ్చారు, వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం ఇచ్చారు. ఈడ చెప్పిన మాట ప్రకారం ఏది ఒక్కటి కూడా కలే, ఒక్క పని కూడా చేయలే. గొర్రెలు చేసినారు, మామూలు గొర్రెలు చేసినారు అంతే. మోసం చేసిన ఓట్లు వేసి గెలిపించుకున్నారు. గెలిచిన తర్వాత ఒకటి అదే అంతా ఏ రోజు దారి ఎందుకు ఎంకన్నా ఆనంద బంక్ అన్న అట్లా చెప్పినారు. బాగా చేసినారు కదా సార్, జగన్ చేసినాడు కదా. పింఛన్ డబ్బులు మొత్తం అందరికి ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఆటో వాళ్ళకి ఇచ్చినాడు అమౌంట్, పింఛన్దారులకు ఇచ్చినాడు, రజకులకి ఇచ్చినాడు, రజకులకి రైతులకి ఇచ్చినాడు. ఇన్పుట్ సబ్సిడీ అవన్నీ ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. అప్పుడు అదే చూడు సార్, టీడీపీ ప్రభుత్వంలో పోలైండే ఓట్లు అంటే 1,53,000 ఎంతో ఉంది బయట చిల్లర. వీళ్ళకి పోటీ అంటే 1,80,00,000 వీళ్ళకి పోలైండే. వాళ్ళకి 130 సీట్లు వాళ్ళకి వచ్చింది, 11 సీట్లు చూపించారు. ఎట్లా సార్ అది మాకు అర్థమే కలదు. దాని గురించి 1,00,00,000 చిల్లర వాళ్ళకి వచ్చి వీళ్ళకి వచ్చినాయి, కొంచెంలో తేడాలు చూపించాలి కదా. 11 సీట్లు వీళ్ళకి నికరమైంది, వాళ్ళకి 130 సీట్లు వాళ్ళకి వస్తే ఎట్లా ఇది ఏ రాజకీయం అంటారు చెప్పు. మరి ఎంత ఇది ఉంది చూడ, మీరు చూడండి. బ్రహ్మాండం చెప్తున్నాడు, అవ్వతాతల ఓట్లు ఏంటి బ్రహ్మాండం చెప్తున్నాడు. వాలంటీర్ పిలుచుకొచ్చిన ఓట్లన్నీ వేయించినామన్నారు. అది ఇక్కడ ఏడా అదే ఇందూరులోనే ఇప్పుడు ఆయన ఏజెంట్గా కూర్చుంటే ఆయన ఓటు, ఆయన భార్య ఓటు, ఆయన కుటుంబ సభ్యులు ఓట్లు వేసినారు, వైఎస్ఆర్కి వేసినారు. ఆడ చూస్తే ఏం లేదు, ఒక కోటు ఉంది అంతే, ఒకటే ఓటు హిందూపురంలో. తెలియదు అక్కడ ఏమైనా ఆ ఓటాన్ని ఏమైనా తెలియదు. బ్రహ్మాండం జరిగింది మోసం, దాంట్లో ఏమి అనుమానమే లేదు. అదే మీరే చూడండి, 1,00,00,000 ఓటు 1,00,00,000 చిల్లర వాళ్ళకి పోలండి, వీళ్ళకి పోలండి. మరి 130 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, 11 సీట్లు వీళ్ళకి వచ్చినాయి. ఎట్లా అవుతుంది? మనం మోసమంటారా కాదు దీన్ని? అది చెప్పినారు, ఫ్రీ బస్ ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు బొమ్మడి కొట్టుకుంటారు, ఇక పీడిచి ఆమాద పొడతాడు చూడాలా. చెప్పాడు, ఆ మాట నిలబెట్టుకుంటారు లేదు చూడాలి అంతే. ఇక ఫ్రీ బస్ ఇస్తుంటే బొమ్మడి ఏం లేదు, మొత్తం అంతా ప్రభుత్వం అంతా గబ్బలేసిపోయింది. దాన్ని వదిలేకుండా కర్ణాటక వాళ్ళు కానీ ఇంక మన ఈడ ఎవరు తెలంగాణలో కూడా దాంతో అయ్యాలి దాన్ని చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు ఇక చెప్తున్నారు కానీ చెప్తే ఎవరు అమలు చేస్తారో చూడాలా. సనాతన ధర్మం కాపాడుతామంటారు, తిరుపతిలో గోవులు చనిపోతున్నాయి కదా సార్. దాని వరకు వస్తే భారీ అన్యాయం సార్. రైతులతో కూడా నీతి లేదు. అప్పుడు గోవులు కాపాడంటే మేము రైతులే, మేము ఇంతకుముందు బాగా గోవులు పెట్టుకుని కాపాడేంత స్థితిలో ఉన్నాము. ఇప్పుడు ఆవిడకి కరువు వచ్చి మేతనీళ్ళు కరువు వచ్చి మేము కూడా అమ్మేసుకున్నాం అంతే. ఇప్పుడు ఆవిడ ధర్మం అంటే దేవుడే దిక్కు వాటికి. సనాతనం అంటే అడగంట పోయింది సార్, ఏం లేదు సార్. రైతులకు వచ్చి ముందు చేసిన వరకు ఈ రాష్ట్రం వృద్ధి కాదు, దేశం వృద్ధి కాదు. రైతులు మేల్కొల్పోయిన వరకు వాళ్ళకి తెరిపించాలి, కళ్ళు తెరిపించకపోతే అంతే. ఇప్పుడు సార్ రైతులు చేసేది ఏమిటి, ఉపాధి పనులు పెడతారు, ఎక్కడెక్కడో ఏవేవో చేసుకుంటూ వెళ్ళిపోతారు. రైతు సహాయపడి ఒకటి చెప్పిలే ఉపాధి పనులు చేసింటే పనులే మరమ్మతు చేపిస్తారు, మళ్ళీ వాటికి బిల్లు పెట్టుకుంటున్నారు. కొత్త పనులతో ప్రారంభించలే. ఇప్పుడు కట్టింటే చక్కెర ఉంటుందిగా, కట్టింటే చక్కెర మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తారు అంతే. దాన్నే
కొత్తగా చేసినట్లా దానికి రంగు కొడతారు, దానికే బిల్లు చేసుకుంటారు, వాడుకుంటుంటారు అంతే, అంతవరకే. మీ నియోజకవర్గంలో రైతులకు ఏం హామీ ఇచ్చారు? ఇక్కడ మొత్తం రైతులు ఎక్కువ ఉన్నారు కదా ఉంటారు. రైతులకు ఏమైనా హామీ ఇచ్చారు? హామీ ఇచ్చారు సార్. మేము బైరవాంతిపు నుంచి రైతులకు అంతగా చెరుకు నీళ్ళు ఇస్తాము, ఆ పనులు స్టార్ట్ చేస్తాము, ఆ పనులన్నీ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి ఆదుకుంటామని చెప్పినారు. ఇంతవరకు మేము స్టార్ట్ చేయలే, కదలికైతే ఏం లేదు. ఏం లేదు. ఓకే.